మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాత్రి చిన్న విషయం ఒకటి నవ్వుకునే విషయం జరిగింది. మీతో చెబుదామని ఇలా మీ ముందుకొచ్చాను. ఏంటంటే పండు ఇంటర్ అయిపోయి ఇంటికొచ్చిన దగ్గర నుంచి కూడా మేమిద్దరం సమానంగా ఇంట్లో పనులు చేసుకుంటున్నాం. సమానంగా అంటే నేను ఇల్లు ఊడిస్తే తను గిన్నెలు కడగటం, నేను బట్టలు ఉతికితే తను డాబా పైన బట్టలు ఆరేయటం, అలాగే నేను అన్నం వండాలంటే ముందు తను బియ్యం కడుక్కొచ్చి స్టవ్ మీద పెట్టడం, కూరగాయలు కోసేయటం ఇలాగే చేస్తుంది. అయితే పప్పు టిఫిన్కి పప్పు నానబోస్తాం కదా, సాయంత్రం నేను పప్పు కడిగి గాలిచ్చి అక్కడ పెట్టేస్తే తను పిండి పడుతుంది అనమాట. నిన్న దోశలకు పప్పు నానబోసానండి, కడిగి సాయంత్రం పూట అక్కడ పెట్టేసి పండు పప్పు కడిగినా మిక్సీ పట్టేసుకుంటే నీ పని నువ్వు చూసుకోలే, నేను మిక్సీ పడతా పిండి అంది. సరే అని నేను ఇక దాన్ని పట్టించుకోలేదు. పాపం తను మర్చిపోయిందండి. రాత్రి 2 గంటలు అప్పుడు మిక్సీ సౌండ్ నేను పడుతుంది. నాకు మేలుకొచ్చి ఏంటి అర్ధరాత్రప్పుడు మిక్సీ సౌండ్ ఏంటని రూమ్లోంచి హాల్లోకి వచ్చి చూస్తే పండు వంటగదిలో పిండి పడుతుందండి. నేను ఏంటి పండు ఈ టైం కాడ పిండి పట్టడం ఏంటి, రాత్రి పట్టలేదా అంటే, మర్చిపోయిన మమ్మీ, సడన్గా మేలుకొచ్చింది, మమ్మీ చెప్పిన పని మర్చిపోయానే అని మేలుకొచ్చింది. ఈ టైం కాడైనా పిండి పట్టాల్సిందే, ఇప్పుడు పిండి పట్టకపోతే రేపు పొద్దున్న లేచిన తర్వాత నువ్వు ఎక్కడ అరుస్తావో అని భయం వేసి చిన్నంగా వచ్చి మిక్సీ పడదామని వంటగదిలోకి వచ్చిన కానీ మీరు లేచారుగా అంది. అంటే మరి మిక్సీ సౌండ్ వినపడుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఆ టైం కాడ పిండి పట్టిందండి.